మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప వలన మరొక బైబిల్ క్లాస్లో మనందరం చేరుకొని రాగలిగాం. అది దేవుని మహాకృప అని ప్రభువుని స్తుతించబద్దులంగా ఉన్నాం. మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నుండి కొన్ని సంగతులను మనం ఈ రాత్రి వేళ ధ్యానం చేస్తాం. 3-4 అధ్యాయాలు అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా కనిపించే ఒక థీమ్, ఒక గొప్ప అంశం ఏమిటి అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరు కదండి. దేవుని యొక్క పేరు, యేసయ్య పేరట ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అనే సంగతిని ఈ వాక్యలేఖన భాగాల్లో మనం గమనించగలం. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పనిని కొనసాగించేటటువంటి 3 సంగతులు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు, కానీ ఆయన పని మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆయన ఫిజికల్గా లేడు, కానీ ఆయన పని మాత్రం కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది? ఎవరు ఆ పనిని కొనసాగిస్తున్నారు? దేని ద్వారా ఆ పని ముందుకు జరుగుతూ ఉంది? ఆయన భౌతికంగా లేడు, కానీ ఆయన పని మాత్రం జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుంది? 2వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే, ఎలా చెప్తాను చెప్పండి? వెరీ గుడ్, శబాష్. ఆయన ఆత్మ ద్వారా ఆయన పని కొనసాగుతూ ఉంది కదండి. 2వ అధ్యాయంలో అంతా అదే మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. యేసు ప్రభువారు భౌతికంగా ఉంటే ఎలా ఉంటుందో, యేసు ప్రభువారు భౌతికంగా ఆయన పని చేస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆత్మ కదండి, దేవుని ఆత్మ ఆయన ఉన్నట్టే. అంటే ప్రభు ఫిజికల్గా ఉన్న సమయంలో 1వ శతాబ్దంలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి దైవికమైన ప్రభావం ఉండేదో, ఇప్పుడు అదే ప్రభావం, అదే సమానమైనటువంటి దైవ ప్రసన్నత ఎక్కడ ఉంటుందన్నమాట? ఎక్కడ ఉంటుందన్న? దేవుని ఆత్మ ద్వారా ఒక విశ్వాసి అనుభవిస్తాడు, ఒక సంఘం అనుభవిస్తుంది. దేవుని ఆత్మ ఆయన పనిని, ఈ భూమి మీద విడిచిపెట్టిపోయిన పనిని కొనసాగించే ప్రక్రియ దేవుని ఆత్మ చేస్తున్నాడు అనే సత్యాన్ని 2వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు దేవుని ఆత్మ మాత్రమే కాదు, ఇంకెవరు చేస్తున్నారు అంటే మనం చూస్తాం కదా. 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదామా? 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. ఎవరి పేరటంట? యేసుక్రీస్తు ప్రభువారి నామమున నడువుము కదా. 12వ వచనంలో, అదే అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇలా చదువుతాం కదా. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరు మా తట్టు తేరి చూచుచున్నారు ఎందుకు కదా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మేము ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని మేము జరిగించాము అని భక్తుడైనటువంటి పేతురు 4వ అధ్యాయంలో చెప్పటాన్ని మనం చూస్తాం. చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రసంగం అంతా ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 4:7. పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనను కదా. ఎవరి నామంలో అంట? 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు
మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు కదన్నా. అట్లాగైతే ప్రభువు లేడు, కానీ ఆయన ఉన్నట్టుగానే ఆయన ప్రసన్నతను సూచిస్తూ ఆయన పనిని కొనసాగించే అంశం ఒకటి ఉంది. ఒకటి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య ఉంటే ఎలా ఉంటుందో, యేసయ్య ఉండి పని చేస్తే ఎలా ఉంటుందో ఆ పనిని కొనసాగించే ప్రక్రియ దేవుని ఆత్మ చేస్తున్నాడు. ఇప్పుడు రెండవ మాట ఏమిటంటే, ఆయన భౌతికంగా లేడు కానీ ఆయన పేరు మనకిచ్చాడు కదా. ఆయన పేరు మనకిచ్చాడు. ఆయన పేరట, ఆ జీవము కలిగినటువంటి యేసయ్య పేరట ఇదిగో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, పనుంది, జరుగుతుంది. ఎవరి ద్వారా జరుగుతుందంటే ఆయన పేరట జరుగుతుంది. మనం చూద్దాం, ఈ కాంటెక్స్ట్ని కొంచెం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏంటిది కాంటెక్స్ట్ అంటే ఆ సందర్భం. ఏంటిది ఆ సందర్భం అంటే 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. చదవబడిన లేఖన వాక్య భాగాన్ని ప్రభువు మన అందరి వినికిడిలో దీవించునుగాక. ఆయనే మనతో మాట్లాడి వివరించునుగాక. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రభువు కార్యాలు ఆయన ఆత్మ ద్వారా కొనసాగించబడుతున్నాయి. ప్రభువు కార్యాలు ఆయన పేరు ద్వారా కొనసాగించబడుతూ ఉన్నాయి. ఆయన పేరు ద్వారా కొనసాగించబడుతున్నాయి. మూడవది, దేవుడు విడిచిపెట్టి వెళ్ళిన పని ఆయన సంఘము ద్వారా కొనసాగించబడుతూ ఉంది అనే సత్యాన్ని అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం గమనించగలం. ఈ అద్భుతం ఇది మొదటి అద్భుతం కదండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రభు పునరుద్ధానుడే వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి అద్భుతం కదా. చాలా విశిష్టమైన అద్భుతం. ఎందుకు ఈ అద్భుతాన్ని భక్తుడైనటువంటి లూకా గారు రికార్డ్ చేశాడు అంటే 2వ అధ్యాయం 43వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2:43. 2:43 చదువుతారన్నా. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఏం మాట అన్న ఇది? సంఘం ఏర్పడింది. ప్రతివానికి సంఘము ఏర్పడి ఆయన పని జరుగుతున్న రీతిని బట్టి బయటోళ్ళకి భయం కలిగింది, లోపలోళ్ళకి భయం కలిగింది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతకీ ఆ భయము కలిగిన విధానం దేని వలన కలిగింది అంటే, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను
అపోస్తుల ద్వారా ఏం మహత్కార్యాలు జరిగాయి? ఏమి సూచక క్రియలు జరిగాయి? సువార్తలన్నిటిలో మనం ఏం చూస్తాం? సువార్తలన్నిటిలో మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు ఆయన చేశాడు, ఆయన ద్వారా జరిగాయి అని సువార్తలన్నిటిలో చూస్తాం. ఇప్పుడు భక్తుడైనటువంటి లూకా ఏమని రికార్డ్ చేస్తున్నాడంటే అపోస్తుల ద్వారా మహత్కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, సూచక క్రియలు జరిగాయి. ఎలా జరిగాయంటే, ఎట్లా జరిగాయంటే దాని యొక్క వివరణ కదండి. 2:43లో చెప్పిన మాట యొక్క వివరణని, దాని ఉదాహరణని ఎట్లా జరిగాయంటే మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు వాళ్ళు ఎలా చేశారంటే మచ్చుకకి ఒక ఉదాహరణ నేను ప్రస్తావిస్తాను అన్నట్టుగా ఇదిగో 3వ అధ్యాయంలో ఈ సత్యాన్ని, ఈ సంఘటనని భక్తుడైనటువంటి లూకా గారు రికార్డ్ చేయటాన్ని మనం చూస్తాం. ఈ మాట ఇంకా మనకి 1-2 సందర్భాల్లో కనిపిస్తుంది. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వెరీ గుడ్, బాగా చెప్పారు. 12వ వచనం మనం చూద్దామా? ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత ఏం చేస్తున్నారంట? అపోస్తుల చేత చేయబడతా ఉన్నాయి. ఏంటి, ఏం చేయబడ్డాయి? ఉదాహరణ ఒకటి చెప్పండి అంటే ఇదిగో అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదనా. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో మనం చూద్దాం. చాలా గొప్ప మహత్కార్యాలు, అద్భుతాలు అపోస్తులు చేసిన విధానాన్ని మనం చూస్తాం. ఈ 2 సందర్భాల్లో ఎవరు చేశారన్నా? ఈ 2 సందర్భాల్లో ఈ అద్భుతం లేకపోతే మహత్కార్యాలు ఎవరు చేశారు? ఇక్కడ 5వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఎవరు చేశారు? అపోస్తుల కార్యాలు 3లో కుంటివాణ్ణి లేపిన మహత్కార్యం ఎవరు చేశారన్నా? పేతురు గారు చేశాడు. పక్కన ఎవరున్నారు? భక్తుడైన యోహాన్ గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు చేశారు? 5వ అధ్యాయంలో ఏం అద్భుతం జరిగిందన్న? ఇది అడ్వర్సివ్ అద్భుతం. అద్భుతమే కానీ తీర్పుతో కూడినటువంటి అద్భుతం. దీని వలన కూడా అనేక మంది హృదయాల్లో భయము కలిగింది కదా. ఇక్కడ ఎవరు చేశారంటే భక్తుడైన పేతురే చేశాడు కదన్నా. మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 14వ అధ్యాయం చూద్దాం, చూడండి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఏం మాటనా? ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించుచుండెను అన్నా. 3వ అధ్యాయంలో ఎవరు చేశారు? పేతురు భక్తుడు చేశాడు. పక్కన ఎవరున్నారు? యోహాన్ భక్తుడున్నాడు. 5వ అధ్యాయంలో ఎవరు చేశారు? పేతురు భక్తుడే చేశారు. మరి 14వ అధ్యాయంలో ఎవరు చేశారు అద్భుతాలు? ఈ మాట ఎవరి గురించి రిఫరెన్స్? గుడ్, బాగా చెప్పారు. ఎవరి గురించి అన్నా? 14వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు గారు బర్నబాతో కలిసి మొదటి సువార్త యాత్ర ప్రయాణం చేస్తున్న సందర్భంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు బర్నబా గారు వాళ్ళ టీంతో కలిసి వెళ్తూ ఉండగా ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించుచుండెను. రైట్ కదనా.
6వ అధ్యాయం కూడా మనం చూద్దాం. 6వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చూద్దాం. భక్తుడైనటువంటి స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను, ఎవరెవరి పేర్లు వచ్చాయన్న ఇప్పుడు? ఇది సంఘము స్థాపించబడినటువంటి మొదటి అనుభవం, మొదటి సమయం. ఈ సమయంలో ప్రభువు వారి చేత సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయిస్తున్నాడు, జరుగుతూ ఉన్నాయి అని చెప్పాడు. చెప్పి ఎవరెవరి పేర్లట, ఎవరెవరి ద్వారా ఈ కార్యాలు జరిగాయో లూకా భక్తుడు రికార్డ్ చేస్తున్నాడు. మొదట పేతురు భక్తుడి ద్వారా, పక్కన యోహాన్ భక్తుడు ఉన్నాడు. 2 మళ్ళీ పేతుడు భక్తుడి ద్వారా, ఆ తర్వాత ఇంకెవరున్నారు? పౌలు భక్తుడి ద్వారా, మళ్ళీ ఇంకెవరు? ఇప్పుడు ఇక్కడ స్టెఫెన్ భక్తుడిని గురించి చెప్తున్నాడు. స్టెఫెన్ గారు కూడా ఏం చేశాడంటన్నా? మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు ఆయన కూడా చేశాడు కదన్నా. మనం తెరిచి ఉన్నటువంటి అపోస్తుల కార్యాల గ్రంథంలోనే 8వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుదామన్నా. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 6, 7 వచనాలు అన్న చదువుతున్నాడు. చదవండి అన్న ప్లీజ్. జనసమూహము విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున, ఈ మాట కూడా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, అతడు చేసినటువంటి సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. చదవండి అన్న. కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కటి మాటలు మనం చదువుకున్నాం. అమ్మా ఇప్పుడు మీరు చెప్తారా? సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు మొదటి శతాబ్దంలో అపోస్తుల సమయంలో జరుగుతూ ఉన్నాయి, ప్రభువు చేయిస్తూ ఉన్నాడు. ఎందుకు చేయిస్తున్నాడో మనం ఇప్పుడు ఆన్సర్ కనుక్కోవాలా. ఇప్పుడు అద్భుతాలు ఉన్నాయా లేవా అన్నా? ఉన్నాయా లేవా? ఈ ప్రశ్నతోనే దెబ్బకి మీ మొహాలన్నీ డిమ్ అయిపోయినాయి. అద్భుతాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మరి మన బ్రదర్, మన సంఘంలో ఎప్పుడు ఈ అద్భుతాల కూడిక, మరి స్వస్థతల కూడిక ఎప్పుడు పెట్టలేదే? ఉంటే ఎందుకని పెట్టలేదు? మరి సుధాకర్ అంకుల్ ఏమైనా పెట్టారా అన్నా? అంకుల్ పెట్టలేదు. మరి ఇంకెక్కడైనా పెట్టడం చూసారా? లేదు. మరి ఉన్నాయా లేవా అన్నా? బేతస్థలు ఏమైనా పెట్టారన్నా? ఇక్కడ అంటున్నాడు, మొదటి శతాబ్దంలో భక్తులు అద్భుతాలు చేశారు, సూచక క్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, స్వస్థతలు చేశారు, జరిగినాయి. ఎందుకు జరిగినాయో ఆన్సర్ మనం చూద్దాము. ఎవరెవరు చేశారో ఇక్కడ మనం ఇప్పుడు దాకా చూసాం. ఒక్కొక్క అధ్యాయంలో, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క ఘటనలో, ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క స్థలంలో. పేతురు భక్తుడు యెరూషలేం పట్టణంలో చేశాడు కదా. పేతురు భక్తుడు యెరూషలేం సంఘంలోనే, ఎక్కడది సంఘం అంటే? యెరూషలేం సంఘంలోనే, మొదటి శతాబ్దం ప్రారంభం చేయబడిన సంఘంలోనే అననీయ సప్పీరాలని గర్దించగా ప్రభు వాళ్ళ మీద తీర్పును పంపించాడు. వారు చనిపోయారు. అది కూడా ఒక ఆశ్చర్యం, అద్భుతమైన కార్యం. ఆ తర్వాత స్టెఫెను అద్భుతాలు చేస్తూ, సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. ఫిలిప్ ఎక్కడ చేశాడన్నా అద్భుతాలు, సూచక్రియలు? ఫిలిప్ భక్తుడు, వెరీ గుడ్, బాగా చెప్పారు, సమరయ ప్రాంతంలో. ఇంతకీ అసలు ఈ సమరయ ప్రాంతంలో ఫిలిప్ చేసినటువంటి అద్భుతాల సమయంలో ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆ పక్కన అద్భుతాలు చేసే ఆయన ఎవరైనా? గారడీ సీమోను. వెరీ గుడ్. ఆ గారడీ సీమోను
అద్భుతాలు చేస్తుంటే అసలు ఇతడే దైవశక్తి గలవాడు అనుకొని ప్రజలు ఆయన వైపు చూస్తున్నారు. కానీ ఫిలిప్పు భక్తుడు చేసిన సూచక క్రియలను చూచి ఆయన మాటలు నమ్మారు. ఫిలిప్పు చేశాడు, స్టెఫన్ గారు చేశారు, పౌలు భక్తుడు చేశాడు, పేతురు భక్తుడు చేశాడు. ఇలాగా అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుని పిల్లలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు చేశారు. ఇంతకీ వీళ్ళందరూ ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు ఎందుకొరకు చేశారు? ఎందుకొరకు చేశారు అన్న మనం దాని ఆన్సర్ని కనిపెట్టాలి. ఎందుకొరకు చేశారు ఇప్పుడే మనం చదువుకున్నాం. చూడండి. కొరింథీలకు భక్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక. కొరింథీలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. 11, 12 వచనాలు మనం చూద్దామన్నా. 11, 12 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 12, 11 అన్న చదువుతున్నాడు. నేను అవివేకినైతినని మీరే నన్ను బలవంతం చేశారు. నిజానికి నేను మీ చేత మెప్పు పొందాల్సిన వాడిని. నేను ఎంత పెద్ద గొప్పవాడిని కాకపోయినా, ఈ మాట గమనించండి, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో కూడా తక్కువ వాడను కాను. ఇప్పుడు చదవండి అన్న. 12వ వచనం జాగ్రత్తగా గమనించండి. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో నిజముగా మీ మధ్యలో కనుపరచబడెను. అమ్మ ఆన్సర్ దొరికిందా మీకు? ఎందుకు జరిగినాయి అంట నా అద్భుతాలు? ఎందుకు జరిగాయి? వీళ్ళు ఎందుకు అద్భుతాలు చేశారు? అపోస్తులు అద్భుతాలు ఎందుకు చేశారు? ఎవరిని కనపరచడానికి? ప్రభువుని. మళ్ళీ ఒకసారి చదువుదాం. 12వ వచనం మరి చదవండి. చెప్పండి నాన్న. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో, అంటే స్లోగా పీస్ఫుల్గా మీ మధ్యను నిజముగా కనుపరచబడెను అన్న. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. చెప్పు నాన్న. అది ఏం గుర్తమ్మా? అపోస్తులు అని గుర్తించబడటానికి వాళ్ళకి ఏం కావాలా? ఒక గుర్తింపు కావాలా, ఒక ఐడెంటిటీ కావాలా. అంటే ఒక ఐ కార్డు కావాలా. ఏం కావాలా? ఐడెంటిటీ కార్డ్. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్కి మీరు ఐ కార్డ్ చూపిస్తారు కదా, తంబేసేటప్పుడు ఐ కార్డ్ చూపిస్తాం కదా. లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, మీ ర్యాంక్ ఏంటో మీరు ఐ కార్డ్ చూపిస్తారు. ఈ ఐ కార్డ్ ఐడెంటిటీ కార్డు లాంటిది. ఏంటిది? వీళ్ళు చేసేటటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఎవరికి? అపోస్తులుగా వీళ్ళు గుర్తించబడటానికి, అపోస్తులుగా వీళ్ళు ప్రజల మధ్యలో అధికారపూర్వకంగా గుర్తించబడాలంటే ఇదిగో వీళ్ళ ద్వారా కొన్ని పనులు జరగాల. ఈ మాట మీ హృదయంలో క్లారిటీని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. చిహ్నములు. చిహ్నములు. చిహ్నం అంటే గుర్తింపు. గుర్తింపు. ఎయిర్పోర్ట్లో నుంచి ఒక్కొక్కసారి మనం బయటికి దిగగానే మనల్ని రిసీవ్ చేసుకోవటానికి కొందరు వస్తారు కదా. కొందరు వచ్చినప్పుడు వాళ్ళెవరో మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం అనుకోండి. ఈవెన్ ఈ రోజుల్లో కూడా, పాత రోజుల్లో ఈ వాట్సప్ స్టేటస్ ఫొటోస్
లేనప్పుడు ఇప్పుడు కూడా చాలా వరకు డ్రైవర్ వస్తాడు. మనల్ని ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవాలనుకోండి, ఒక కంపెనీ తరపు నుంచి మనం అహ్మదాబాద్లో దిగాము, మనల్ని రిసీవ్ చేసుకోవటానికి పలానా వ్యక్తి వస్తాడు. ఎలాగ గుర్తుపడతాడు మనల్ని? స్టేటస్లో చూసి ఇప్పుడు గుర్తుపడుతున్నాడు లేండి, కానీ మనం అందరిలాగా సివిల్ డ్రెస్ వేసుకొని ఫ్లైట్లో నుంచి దిగి బయటకు వస్తాము. ఇప్పుడు మనల్ని రిసీవ్ చేసుకోవటానికి అక్కడ అంతా పెవిలియన్లో నిలబడి ఉంటారు, లాన్లో నిలబడి ఉంటారు. ఎవరని మనం వెళ్తాం అక్కడికి? ఎవరు మనల్ని గుర్తుపడతారు? ఒకళ్ళనొకళ్ళు ఎలా గుర్తుపట్టుకుంటామన్నా? ఎలా గుర్తుపడతారంటే, ఒక ప్లేకార్డ్ లాంటిది, ఒక చెక్క లాంటిది వాళ్ళు ఇలా పట్టుకుంటారు కదా, ఏమని పట్టుకుంటారు? కాగ్నిజెంట్ కంపెనీ అయితే, లేకపోతే పలానా ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా, ఇన్ఫోసిస్, లేకపోతే ఎయిర్ ఫోర్స్, ఇట్లా పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ దిగిన ఆయన ఎవరి దగ్గరికి వెళ్తాడు? దేనికి సంబంధించినోడో, కాగ్నిజెంట్ అయితే కాగ్నిజెంట్కి, లేకపోతే ఇన్ఫోసిస్కి సంబంధించినోడైతే ఇన్ఫోసిస్కి. ఈ పట్టుకున్నది ఏంటిది? గుర్తు, చిహ్నం, ఐడెంటిటీ. ఇదిగో ఇప్పుడు భక్తునైనటువంటి పౌలు గారు అంటున్నారు, ఇతనే అపోస్తలుడు, ఇతనే అధికారపూర్వకంగా దేవుని మాటలు చెప్పదగిన వాడు, ఈయనే దేవుని యొక్క ప్రతినిధి అని ఒకడు గుర్తుపట్టాలంటే ఎలా గుర్తుపడతారు? దాని వలన అతన్ని గుర్తుపట్టే దాని కొరకు అతను అద్భుతాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. అలా చేయటం ద్వారా వీళ్ళు యేసు ప్రభు వారితో ఉన్నవాళ్ళు, వీళ్ళు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, వీరు ద్వారా మాత్రమే సంఘము స్థాపించబడటానికి పునాది పని చేయటానికి దేవుడు వీరిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. కాన్ఫరెన్సెస్లో కొన్ని సందర్భాల్లో బ్లూ కలర్ ఐ కార్డు ఇస్తారు. మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అనుకోండి, అందరికీ ఏమి ఇస్తారన్నా? బ్లూ కలర్ ఐ కార్డు. అంటే కామన్గా అందరికీ. కొందరికి రెడ్ కలర్ ఐ కార్డు ఉంటుంది, కొందరికి రెడ్ కలర్ది ఉంటుంది. రెడ్ కలర్ ఎవరు? ఆర్గనైజర్స్ కదా. ఇప్పుడు ఏదైనా నిర్ణయం చేయాలా, స్టేజ్ మీదకి వెళ్ళాలా, ఎవరు వెళ్తారన్నా స్టేజ్ మీదకి? బ్లూ కలర్ ఐ కార్డు ఉన్నవాడు వెళ్తాడా? వెళ్ళకూడదు. ఎందుకని? వాడు కామన్గా వినటానికి వచ్చాడు, లేకపోతే అటెండ్ చేయడానికి వచ్చాడు. స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్మెంట్స్ చేయాలన్నా, ఒక నిర్ణయం చేయాలన్నా, మైక్ పట్టుకోవాలన్నా, అనౌన్స్మెంట్ చేయాలన్నా ఎవరు చేస్తారన్నా? బోధ చేయాలన్నా ఎవరు చేస్తారు? రెడ్ కలర్ ఐ కార్డు ఉన్నోడు చేస్తాడు. కిందోడెళ్ళి చెప్తే, అంటే బ్లూ కలర్ ఉన్నోడు చెప్తే ఎవరు వినరు. ఈయనెవరు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఈయనెందుకు చెప్తున్నాడు? అదే రీతిగా దేవుని వాక్యాన్ని, అప్పుడు దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యము అని దేవుని యొక్క సత్యాలను ప్రజలకు బోధించి వాక్య సంగతులను ప్రబోధించటం కొరకు అద్భుతాలు చేయటం, వారు వాక్యం చెప్పటం. ఇప్పుడు మీరు గమనించండి, జరుగుతున్నటువంటి ఈ అద్భుతాల వెనక అపోస్తుల కార్యాల గ్రంథంలో విశేషంగా ఒక అద్భుతం చేయటం, దాని వెనక ఒక ప్రసంగం చేయటం, ఒక అద్భుతం చేయటం, దాని వెనక ఒక సత్యాన్ని బోధించటం, ఒక అద్భుతం చేయటం, ఒక సంగతిని వివరించటం, ఇది జరిగింది. అద్భుతములు ఇప్పుడు ఫిలిప్ ఎందుకు చేశాడంటన్నా? మనం ఇందాక చదివాం కదా 8వ అధ్యాయంలో. అన్న ఎందుకు చదివామంటే, ఎందుకు చేశాడంట ఫిలిప్? 8:6 చదువుతారా మళ్ళొకసారి? అపోస్తుల కార్యాల గ్రంథం. విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున గమనించారా మీరు? అతడు చేసింది చూడటం వలన ఇతను నిజంగా దైవశక్తి గలవాడు కాబట్టి ఇతను చెప్పేది మనం నమ్మొచ్చు. ఆయన చెప్పేది ధృవీకరించబడాలంటే, అతను చెప్పే మాట మనం నమ్మశక్యమైన వాడు ఇతను అని మనకు తెలియాలంటే, అతను కొంత ప్రత్యేకమైన వాడుగా కనబడాలా కదా.
అలాగ ఉండాలన్నమాట. ఇందాక పౌలు భక్తుని సందర్భంలో కూడా మనం చదివాం కదా, 14వ అధ్యాయం 14:3 కాబట్టి ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు గడిపిరి. ఈ మాట గమనించండి, నేను అందుకే ఇన్సిస్ట్ చేసి చదివాను. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతాలను చేయిస్తూ ఏంటిదంటనా, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. అద్భుతం ఎందుకు జరుగుతుందన్నా? కృపావాక్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి. అక్కడ ఫిలిప్ ఎందుకు చేశాడు అద్భుతం? ఫిలిప్ అద్భుతం చేసినందువల్ల ఏం ఫాయిదా, ఏమి మేలు జరిగింది? ఆయన మాట విన్నారు. కొంచెం కఠినంగా ఉందా? నేను ఫాస్ట్గా చెప్తున్నానా, లేకపోతే మాటికి రిపీటెడ్గా చెప్పడం వల్ల కష్టంగా ఉందా? ఫిలిప్ ఒక అద్భుతం చేశాడు, దానివల్లనే నమ్ముతున్నారు ఫిలిప్ మాట. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు అద్భుతాలు. ఎవరైనా? గారడీవాడు. ఇప్పుడు ఫిలిప్ చేసే ఒక అద్భుతం ఉంది, గారడీవాడు చేసే ఒక అద్భుతం ఉంది. కానీ ఫిలిప్నే నమ్ముతున్నారు. ఎందుకు? ఫిలిప్ చేసే అద్భుతాలు దైవికంగా కనిపిస్తున్నాయి. మీరు గుర్తుపడుతున్నారా? ఫిలిప్ చేసే అద్భుతాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫిలిప్ గారు చేస్తున్న అద్భుతాలు ఇవి దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేనివిరా అన్నట్టుగా ఉన్నాయి. కానీ గారడీవాడు చేసే ఎట్లా ఉన్నాయంటే, ఈడేదో మాయ చేస్తున్నాడు రా, ఈడేదో మభ్య పెడుతున్నాడు రా, ఈడేదో ఒత్తొత్తగా చేస్తున్నాడు రా అనిపించేట్టుగా ఉన్నాయి. కాబట్టి గారడీవాడు చేసే వాటిల్లో దైవత్వం, దైవికం, దేవుని యొక్క ప్రభావం కనిపించట్లా. ఫిలిప్ చేసే వాటిల్లో ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క ప్రభావం కనిపిస్తుంది, ఇది దైవికమైనదిగా కనిపిస్తుంది. అందుకని ఫిలిప్ మాట నమ్మి సమరయలో చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంట, ఈకొనియా, లుస్త్రా ఆ పట్టణాల్లో ప్రభు అంటే తెలీదు, యూదులు కాదు, అన్యులు, మనలాగానే వివిధ రకాలైనటువంటి అంటే యూదులు, వీళ్ళ నేపథ్యం లేదు, బ్యాక్గ్రౌండ్ అది కాదు. వాళ్ళు కూడా నేచర్ని పూజిస్తారు. ఎవరన్నా నేచర్ని పూజించేది? ఇప్పుడు నేను చెప్తున్నోళ్ళు ఎక్కడోళ్ళు? ఈకొనియా, లుస్త్రా, దెర్బే ఈ పట్టణంలో ఉండేవాళ్ళు గ్రీక్ ఫిలాసఫీలో పెరిగినోళ్ళు, ప్యాంథియిస్టిక్ వరల్డ్ని ఆచరించేవాళ్ళు. వీళ్ళ మధ్యలో కృపావాక్యమును స్థాపించటానికి, దేవుని వాక్యము మీరు నమ్మొచ్చు, నమ్మదగినది అని వాళ్ళకు అర్థం కావాలంటే పౌలు, బర్నబాలు ఏం చేస్తున్నారన్న? అద్భుతాలు చేస్తున్నారు. ఇంకొక సందర్భంలో కూడా మనం చూడవచ్చు. హెబ్రీ పత్రిక చూద్దామా? హెబ్రీ పత్రిక భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 3-4 వచనాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలని ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా, గమనించండి, సూచక క్రియలను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను, ఆ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత. అన్న మీకు గ్రహించగలిగారా? 3 సందర్భాలు చెప్పాం. ఏ సందర్భాలు? అద్భుతాలు దేవుని వాక్యాన్ని నమ్మటానికి, దేవుని వాక్యమని విశ్వసించటానికి, వీళ్ళు దేవుని వాక్య సేవకులు అని గుర్తుపట్టటానికి సూచనలుగా, చిహ్నాలుగా ఇవ్వబడ్డాయి. ఎన్ని ఉదాహరణలు చెప్పానన్నా నేను? 3. ఎవరెవరి? 1
ఫిలిప్, ఎస్, బాగా చెప్పారు. ఏ ఊరిలో? సమరయలో. రెండు పౌలు గారిది ఏ ఊరిలో? ఈకొనియలో. వెరీ గుడ్. 3 హెబ్రీ పత్రికలో. ఇంకొకటి కూడా చూసాం, లాస్ట్ టైం మనం చూసాం, మార్కు సువార్త ఆఖరి అధ్యాయం, 16వ అధ్యాయం, 16:20. మార్కు సువార్త 16:20. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అమ్మ, వాక్యం స్థిరపరచాలంటే, అంటే వాక్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఇప్పుడు మనం గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భాలన్నీ ఏవేవి? ఏ సందర్భాలు? ఫిలిప్పు చేసినప్పుడు సమరయలో కానీ, పేతురు భక్తుడు చేసినప్పుడు యెరూషలేంలో కానీ, పౌలు భక్తుడు అద్భుతాలు చేసినప్పుడు ఈకొనియలో కానీ, పౌలు గారు హెబ్రీలకు రాసినప్పుడు హెబ్రీ స్థలంలో కానీ, మార్కు సువార్త ముగించబడి క్రొత్త ప్రారంభం చేయబడుతున్నప్పుడు ఆ సమయంలో కానీ ఏమి లేదన్నా? వాక్యం లేదు. ఏం లేదు? దేవుని వాక్యం ఇలాంటి ఫామ్లో, ఇలాంటి రూపంలో, ఇలాంటి విధానంలో రాయబడి, ముద్రించబడి, వారికి అందుబాటులో ఇవ్వబడిన ప్రతులలో వాక్యము లేదు. వాక్యము లేని కారణంగా వాక్యాన్ని స్థాపించటానికి, వాక్యాన్ని రుజువు చేయటానికి వీరి ద్వారా చెప్పబడుతున్నది మాత్రమే దేవుని వాక్యము అని వాళ్ళని గుర్తుపట్టడానికి చిహ్నములుగా గుర్తులుగా, ఐడెంటిటీ కార్డ్స్ లాగా వాళ్ళకి ఏమివ్వబడింది? అద్భుతాలు, సూచక క్రియలు చేసే శక్తి ఇవ్వబడింది. ఇప్పుడు మీరు చెప్పాలా? నేను ఎయిర్పోర్ట్లో నుంచి దిగాను, నన్ను కలుసుకోవటానికి ఒక ఆయన వచ్చాడు. ఉదాహరణకి ఎవరు అనుకుందాం? ఒక కంపెనీ పేరు చెప్పండి. ఇన్ఫోసిస్ అనుకోండి. నేను ఇన్ఫోసిస్ పర్సన్ని. ఇన్ఫోసిస్ ఆయన వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు, కారులో కూర్చున్నాడు, ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇంకా ఆ వ్యక్తి ఆ కార్డు, ఆ గుర్తుపట్టడానికి, నన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన కార్డు అలానే పట్టుకొని ఉంటాడా, తీసేస్తాడా? ఎందుకు? గుర్తుపట్టే పని కదన్నా, కలుసుకునే పని ఏమైపోయింది? అయిపోయింది. నేను ఆఫీస్కి కూడా వచ్చేసా, మీటింగ్ కూడా వెళ్ళా, నేను కలుసుకున్న వాళ్ళని కలుసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఆ కార్డు చిహ్నం, గుర్తుపట్టే ఐడెంటిటీ ఇప్పుడేం అక్కర్లేదన్నా, అది అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, అద్భుతాలు, సూచక క్రియలు, సూచనలు, మహత్కార్యాలు చేసింది ఎందుకు అంటే గుర్తుపట్టడానికి. ఇప్పుడు ఆ గుర్తుపట్టే పని అయిపోయిందా లేదా? అయిపోయింది. అపోస్తులు అనే వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టారు, వాళ్ళ ద్వారా రాయబడిన రూపంలోకి వాక్యం వచ్చింది, వాళ్ళ ద్వారా, నోటి ద్వారా బోధించబడిన సత్యాలు స్థాపించబడ్డాయి, వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మారు, అనుసరించారు, సంఘాలు స్థాపించబడ్డాయి, వాక్యము సంపూర్ణమైన రీతిలో సంఘాలకు ఇవ్వబడ్డాయి. గుర్తుపట్టే పని అయిపోయింది. ఇప్పుడు గుర్తుపట్టే పని అయిపోయిన తర్వాత చిహ్నాలు ఎందుకు? రుజువులు ఎందుకు? ఐడెంటిటీ కార్డ్ లాగా మళ్ళీ పట్టుకోవటం ఎందుకు? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తులు చేసినట్టుగా అద్భుతాలు చేయటం. పేతురు నడిచి వెళ్తూ ఉంటే ఆయన నీడబడితే చాలు స్వస్థత పొందుతారు అన్నట్టుగా అద్భుతాలు చేయటం. పౌలు భక్తుల్లాగా అద్భుతాలు చేయటం, చూసి అద్భుతం చేయటం, లేకపోతే తాకి అద్భుతం చేయటం, లేకపోతే ప్రజలను ఆకర్షించటానికి అద్భుతాలు చేస్తున్న విధానం అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులు చేసినట్టుగా చేసిన రీతి ఇప్పుడు
లేదు, లేదు. ఎందుకు లేదంటే దాని యొక్క పర్పస్, వాటి యొక్క ఉద్దేశం ముగించబడింది. ఆ చిహ్నాలుగా, గుర్తులుగా వాటిని అర్థం చేసుకోవటానికి చిహ్నాలుగా ఇవ్వబడిన ఆ పని పూర్తయిపోయింది. ఆ గుర్తులు తొలగించబడ్డాయి. ఇంకా అద్భుతాలు లేవు, ఆళ్ళు చేసినట్టు లేవు. కానీ మామూలుగా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎలాగా మామూలుగా అంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు అప్పుడు ఎలా జరిగాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం గమనించింది, ఇప్పుడు దాకా మనం ఆలోచన చేసింది అపోస్తులను గుర్తుపట్టడానికి చేయబడిన అద్భుతాలు, లేకపోతే గుర్తుపట్టడానికి అవసరమైన చిహ్నాలు. ఇదే రీతిగా ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్లానే ఇంకొక సత్యం మీకు ఏమన్నా తడుతుందా? సేమ్ ఇలానే ఇంకొక ఆయన్ని గుర్తుపట్టడానికి కూడా. ఎవరినన్నా? రైట్, వెరీ గుడ్. బా, ఎంత అద్భుతమైన మాట చెప్పారన్నా. మన రక్షకుడైన యేసు ప్రభు వారిని గుర్తుపట్టడానికి ఆయన ఏం చేశాడన్నా? అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఆయన చేశాడు. కొన్ని ఉదాహరణలు మీ దృష్టిలో నేను చెప్తానంటే ఇది మంచి అవసరమైన అంశం. ఈ నేటి సమయాల్లో మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితుల యొక్క ప్రభావంలో మనలాంటి తరం బాగా గ్రహించవలసినటువంటి అంశం కాబట్టి కొంచెం రెఫరెన్సెస్ నేను ఎక్కువ చెప్తాను, మీరు ఓపికగా గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటిది, భక్తుడైనటువంటి నికోదేము ప్రభువుని కలుసుకోవటానికి వచ్చాడు. ఏమని చెప్పాడు ప్రభువుని కలుసుకొని? అన్న చెప్పండి. నేనే ప్రభు చెప్పాడు, కానీ నికోదేము ప్రభుతో చెప్పాడు. చూడండి ఒక మాట, ఆ మాట గమనిస్తారా మరి? 3వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దామా? అతడు రాత్రి యందు ప్రభు దగ్గరికి వచ్చి, గమనించండి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు, ఈయన దేవుని వ్యక్తి అని నికోదేము ఎలా గుర్తుపట్టాడన్నా? అది బాగా చెప్పారు నాన్న, గుడ్. నువ్వు చేస్తున్నటువంటి క్రియలు, నువ్వు చేస్తున్న అద్భుతాలు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆయన తప్పితే ఇంకెవరు ఇలా చేయలేరు. నిన్ను చూస్తుంటే, నీ పనులు చూస్తుంటే, నువ్వు చేసే అద్భుతాలు చూస్తుంటే మాయ చేసి, మంత్రం చేసి, మభ్యపెట్టి ఏదో చిన్న చిన్నవి చేసినట్టుగా లేవు. ఖచ్చితంగా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి అయితేనే ఒక వ్యక్తి ఇలా చేయగలడు. అది నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది. ఎవరు చెప్పారు ఈ మాట? నికోదేము అన్నాడు కదన్నా. నికోదేము తర్వాత 7వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మనం చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ సంఘటనలు, ఈ సందర్భాలు. 7వ అధ్యాయంలో అన్న ఒక్క నిమిషం, దాని బ్యాక్గ్రౌండ్ నేను ఒక 2 మాటల్లో చెప్తాను. యేసు ప్రభు వారిని తన సొంత ఇంటి వారు కూడా నమ్మలేదు. ఈయన ఏంటి అని అందరూ అభ్యంతరపడుతున్నారు. 5 చదువుతారా? 7:5 యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను, అది నేపథ్యం, ఆయన సహోదరులు నమ్మట్లేదు, ఆయన్ని గొడవ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ప్రభువారు పండగకి వెళ్ళాలా, కానీ ప్రభువు బోధిస్తూ ఉంటే ఈ చదువుకోని ఆయనకి ఈ పాండిత్యం ఎక్కడిది, ఈ జ్ఞానం ఎక్కడిది అని ప్రభువు చేస్తున్న బోధకు వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. 7:31 ప్రభు పండగకి వెళ్ళాడు, యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. అప్పుడు ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నటువంటి కొన్ని సత్యాలు అన్న చెప్పండి. మరియు జన సమూహములో అనేకులు విశ్వాసముంచి, ఈ మాట గమనించండి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు.
అంటే ఈయన చేస్తున్నటువంటి పనులు, సూచనలు, ఈ కార్యాలు చూస్తూ ఉంటే ఎవరు కనిపిస్తున్నారంటన్నా? క్రీస్తు, యేసు కాదు. క్రీస్తు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు? మెస్సియా, దేవుడు, ఈక్వల్ టు గాడ్, గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు వస్తేనే కదా ఇలాంటివి జరిగేది. ఎలాంటివి జరుగుతాయి అన్న దేవుడు వస్తే? ఎలాంటివి జరుగుతాయి అంటే మెస్సియాని గూర్చి ప్రవచించబడినటువంటి మాటలు దేవుడే సాక్షాత్తుగా వచ్చినప్పుడు, మెస్సియా వచ్చినప్పుడు, ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు జరుగుతాయి అని కొన్ని అద్భుతాలు, సంఘటనలు, వివరాలు ప్రవక్తలు ప్రవచించారు. ఏమని ప్రవచించారు? యెషయా గ్రంథంలో మనం ధ్యానం చేశాం. అన్న మనకి చెప్తా ఉన్నప్పుడు ఏమని చెప్పారు చూద్దాం. చూడండి ఏమని చెప్పారన్న యెషయా గ్రంథంలో. ఆశ్చర్యాలు జరుగుతాయి అని చెప్పారు కదా. ఏం ఆశ్చర్యాలు జరుగుతాయో, ప్రభు వచ్చినప్పుడు ఎట్లాంటి పనులు జరుగుతాయో మనం చూద్దాం. చూడండి 35వ అధ్యాయం యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు మనం చదవాలి. 3 ఆయన రాజులాగా ప్రతిదండం చేయటానికి వస్తాడు, చేస్తాడు. కానీ ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే గ్రుడ్డివాని కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి. ఈ మాట ఏంటిదన్నా? కుంటివాడు దుప్పివలే. ఇప్పుడు 3వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో జరిగిన అద్భుతం ఏం జరిగిందమ్మా? ఇదే కుంటివాడు గంతులు వేస్తూ లేచి నిలవబడి సంతోషంగా మందిరంలోకి వెళ్ళాడు కదా. అద్భుతం. కుంటివాడు దుప్పిలాగా లేచి గంతులేస్తాడు, మోగవాడి నాలుక పాడిద్ది, థ్యాంక్ యూ అన్న. ఈ మాట మీ మనసులో గుర్తుపెట్టుకోండి. 35వ అధ్యాయంలో ప్రభుని గురించినటువంటి ప్రవచనం. 29వ అధ్యాయం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదామన్నా. 18. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యాలు వింటారు, అంధకారము కలిగినను గుడ్డివారు చూస్తారు, అధికమగును. బీదలు, గుడ్డివారు, కుంటివారు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ప్రభువునందు ఆనందిస్తారు. ఇందాక మనం చదివామే 35వ అధ్యాయంలో గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి, కుంటివాడు లేచి గంతులేస్తాడు, మోగవాని నాలుక పాడిద్ది, అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి. ఈ ప్రవచనం, ఈ మాట భక్తుడైనటువంటి బాప్తిస్మిచ్చే యోహాను చెరసాల్లో వేయబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడన్నా? చెరసాల్లో వేయబడ్డాడు. కానీ చెరసాల్లో వేయబడినప్పుడు ప్రభువు పరిచర్య చేస్తానే ఉన్నాడు బయట. అప్పుడు ఈ యోహాను భక్తుడికి ఒక అనుమానం వచ్చింది. ఏమనుమానం వచ్చింది? రాబోవు వాడవు నీవేనా, మేము ఇంకొక ఆయన కోసం ఎదురు చూడాలా? ఎంత విచారం కదా. ఎంత బలమైన వ్యక్తులమైనా విశ్వాసంలో ఏమని చెప్పాలమ్మా మనల్ని? బాప్తిస్మ ఇచ్చే యోహాను మామూలుడా అన్నా? ఏలియా లాంటి వాడు. ఏలియా కూడా భయపడ్డాడు. ఈయన కూడా ఏమంటున్నాడు? ప్రభువా, ఎవరైనా అసలు ప్రపంచానికి ప్రభువుని పరిచయం చేసినాడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు కదా.
పరిశుద్ధాత్మదేవుని రూపము పావురంలాగా కనిపించినప్పుడు ఆ దృశ్యాన్ని చూసి పరలోకము నుండి స్వరాన్ని విని ప్రజలందరికీ రుజువు ఈయనే అని చెప్పిన ఆయనేనా. ఇప్పుడు ఈయనకే అనుమానం వచ్చింది. జరిగిందన్న అట్లా. అవును, విశ్వాసంలో మనం చాలా బలహీనులం అని గుర్తుపెట్టుకోవాలా. ఆయనకు అనుమానం వచ్చి కొందరు శిష్యులను పంపించి అంటున్నాడు, ప్రభువా బోధకుడా, రాబోవాడు అని చెప్పుకున్నాం కదా, నువ్వేనా లేకపోతే ఇంకొకళ్ళు రావాలా, వస్తారా, ఇంకెవరైనా వస్తారా అని డౌట్ఫుల్గా డెలిగేషన్ని పంపించాడు. ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవటానికి లూకాసు వార్తలో ప్రభువు ఇచ్చినటువంటి జవాబు మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి అన్న, యోహాను సువార్త 7వ అధ్యాయం 19 7వ అధ్యాయం 19వ వచనం చదువుదామా. అన్న, లూకాసు వార్త 7వ అధ్యాయం 19. అంతటా నేను తప్పు చెప్పానా, క్షమించండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 19వ వచనాన్ని, అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోయేవాడు నువ్వేనా, ఇంకొక ఆయన కనిపెట్టాలా అని అడుగుటకు ప్రభు దగ్గరికి పంపించాడు. ఆ మనుషులు వచ్చి చెప్పారు. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహాను భక్తుడికి చెప్పండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. అన్న, ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మెస్సియా వస్తాడు. ఇలాగ కానీ చేస్తే ఇందులో ఏమేమి ఉన్నాయన్న? గుడ్డివారు, కుంటివారు, కుష్ఠరోగులు, చెవిటివారు, చనిపోయిన వారు లేపబడతారు. ఈ అద్భుతాలు కానీ ఒక ఆయన చేస్తే ఆయన ఎవరై ఉంటాడు? ఆయన మస్సియా అయితేనే చేయగలడు. ఆయన క్రీస్తు ప్రభువారు అయితేనే చేయగలడు. ఇంకొక వ్యక్తి అయితే ఇంకిలాంటి చెయ్యలేడు. చచ్చిపోయినవాడిని లేపటం, కుంటివాడిని లేపటం, గుడ్డివాడిని లేపటం, కుష్ఠరోగిని స్వస్థపరచటం, ఇలాంటివి ఒక ఆయన చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఖచ్చితంగా లేఖనాల ప్రకారం మెస్సియా అయితేనే ఈయన చేయగలడు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ అద్భుతాలు ఈయన చేస్తున్నాడు కాబట్టి ఇవి సూచనలు. ఏం సూచనలు? ఈయనే మస్సియా. అందుకనే ప్రభు అన్నాడు, మీరు నా మాటలు నమ్మకపోతే నేను చేస్తున్న పనులు నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయి కదా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నా మాటలు మీకు నమ్మకం కలిగించకపోతే నా పనులు, నా కార్యాలు మీకేం చెప్తున్నాయి? సాక్ష్యం చెప్తున్నాయి కదా. కాబట్టి నా పనులన్నా చూసి మీరు నమ్మచ్చు కదా అన్న. మీరు కానీ గమనిస్తే ప్రభువు అనేకమైన సందర్భాల్లో ఆయన చేసిన అద్భుతాలను విశేషంగా ఏమని చెప్పాడో తెలుసా అన్న? ఏమని చెప్పాడంటే ఆయన కొన్ని యాయిరు కుమార్తెను లేపాడు కదా. యాయిరు కుమార్తెను లేపి అక్కడ ఏమని చెప్పాడన్నా మనం చూడండి. 8వ అధ్యాయం లూకాసు వార్తలో మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము
55వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 8:55. 54 చదవండి అన్న ప్లీజ్. 54. అయితే ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్ము అని చెప్పగానే ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే లేచింది. ఈ మాట గమనించండి. అప్పుడు ఆయన భోజనం పెట్టండి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని. ఎందుకు ఈ మాట చదివామంటే, అద్భుతాలు వాటి పర్యవసానాలు, అద్భుతాలు వాటి యొక్క ఉద్దేశాలు. ప్రభువు ఇక్కడ ఎలాంటి అద్భుతం అమ్మ చేసింది? చచ్చిపోయిన యాయీరు కుమార్తెను, చిన్న అమ్మాయిని ఏం చేశాడన్నా? లేపాడు. లేపినప్పుడు ఏం చెప్పాలా అన్నా? ఇప్పుడు ఉదాహరణకి నేనే ఒక అద్భుతం చేశాను అనుకోండి, మామూలు అద్భుతం కాదు, ఒక చిన్న అద్భుతం నేను చేశా. ఒక క్యాన్సర్ పేషెంట్ నేను ప్రార్థన చేశా. ప్రార్థన చేయగానే ఆ క్యాన్సర్ పోయింది. ప్రభు కృప వలన ఒకవేళ అట్లా జరిగింది అనుకోండి, నేను చేశా. ఇప్పుడు నా గురించి నేనేం చెప్పాలన్నా? అదిగోండి, ఏం కట్టాలంట? బ్యానర్ కట్టాలా. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మీరు ఇంకొకళ్ళకి అసలు చెప్పబాకండి, ఇలా జరిగిందని కూడా చెప్పాలి. గుడ్డివాడిని స్వస్థపరిచాడు ప్రభు. వాడికి చెప్పాడు, అరే నువ్వు అందరికీ చెప్పబాకు. కుష్ఠవ్యాధి వాడిని స్వస్థపరిచాడు, నువ్వు వెళ్ళి కానుకిచ్చేయి చాలు, గాల్ చేయబాకు. అంటే అద్భుతాల యొక్క ఉద్దేశం మీరు గుర్తించాలా. ఏంటిది ఉద్దేశం? ఏంటంటే పాపులారిటీ కోసం చేయలే ఇళ్ళు, ప్రభువు చేయలేదు, అపోస్తులు. ఇప్పుడు భక్తుడైనటువంటి పేతురు ఈ చిన్న కుంటివాణ్ణి, 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక సాధారణమైన వ్యక్తిని లేపాడు. లేపి పేతురు వెళ్ళి మందిరంలో చెప్పాడా, నేను చేశారు, పేతురు వెళ్ళిపోయాడు. ఇది రహస్యంగా జరిగిందా, అందరి ముందు జరిగిందా? మందిరానికి బయట అందరూ భిక్షగాళ్ళు కూర్చునే లైన్లో కదా, లేకపోతే లైనో ఏదో మొత్తానికి శృంగారం అనే బ్యూటిఫుల్ గేట్ అనే టెంపుల్ గేట్ దగ్గర వీడొక్కడే ఉన్నాడు. వీడు ఎట్లా చూశాడంటే వీళ్ళిద్దరి వైపు ఆశగా చూశాడు కదా, ఏమైనా దొరికిద్దేమో అని ఆశగా చూశాడు. మీరు గమనిస్తే మందిరం లోపల ఎవరున్నారన్నా? ప్రభు అంటాడు 21వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఆ మందిరాన్ని ఆఖరి సంవత్సరం, ఇక ప్రభు సిలువ వేయబడటానికి వెళ్ళే ఆఖరి వారం, నా తండ్రి ఇల్లిది, దీన్ని మీరు ఏం చేశారన్నాడు? దొంగల గుహగా చేశారు, వ్యాపారపు స్థలంగా చేశారు. మందిరం లోపల ఎవరున్నారన్నా? వ్యాపారస్తులు, దొంగలు మందిరం లోపల ఉన్నారు. మందిరం బయట ఎవరున్నారు? ఈ వ్యక్తి కుంటివాడు ఏం చేస్తున్నాడంట? బయటేమో భిక్షగాళ్ళు, లోపలేమో దొంగలు. ఇది మందిరం పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నాయమ్మా మందిరాలు? లోపల డాష్, బయట డాష్. ఒక రకంగా చెప్పాలంటే లోపలే 2 రకాల వాళ్ళు ఉన్నారు కదా, లోపలే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అది కాదు మన అంశం. కానీ అలాంటి సందర్భంలో అపోస్తులుడైనటువంటి పేతురు గారు ఈ వ్యక్తిని స్వస్థపరిచి లేపి లోపలికి తీసుకెళ్ళాడు. అంతే, అయిపోయింది. పేతురు బ్యానర్ కట్టుకోలా, పేతురు అందరికీ చెప్పమనలా, దోర్కాని లేపాడు. స్మాల్ అండ్ ప్రైవేట్ మినిస్ట్రీ. ప్రైవేట్ మినిస్ట్రీ అంటే రహస్యంగా చేసే పని. పాపులారిటీ కోసం, డబ్బులు సంపాదించడం కోసం, గొప్ప చేసుకోవటం కోసం యేసయ్య అద్భుతాలు చేయలేదు, అపోస్తులు అద్భుతాలు చేయలేదు, దేవుని శిష్యులు అద్భుతాలు చేయలేదు. మరి దేనికి చేశారంటే గుర్తుపట్టడం కోసం, చిహ్నాలుగా, రుజువులుగా, ప్రజలు అర్థం చేసుకోవటం కొరకు మాత్రమే అద్భుతాలు సూచనలుగా, చిహ్నాలుగా ప్రభు పిల్లలు చేశారు. కానీ మరింకే కారణం కొరకు బైబిల్ గ్రంథంలో అద్భుతాలు చేయబడలేదు.
కదన్నా? ఇంతవరకు మీకు స్పష్టంగా అర్థమైనట్టేనా? అట్లాగైతే మరొకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయానికి మనం తిరిగి వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం. ఇది దాని నేపథ్యం. నేపథ్యం అంటే ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయాలి. అంటే ఈ అద్భుతం పేతురు గారి యొక్క పాపులారిటీ కోసమో లేకపోతే కుంటోడు బాగు చేయబడటం కోసం కాదు. ఒక సూచన, ఒక చిహ్నం, ఒక రుజువు. దేవుని యొక్క వాక్యం స్థిరపరచబడాలి. ఇంకొక సత్యం మీరు గమనించాలా, అపోస్తుల కార్యాల గ్రంథంలో జరిగిన అద్భుతాల యొక్క వివరాలు నేను రాశాను. దగ్గర మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కౌంట్ చేయండి. ఎక్కువ తక్కువ ఉంటే నాకు చెప్పండి. 11 నా నాలెడ్జ్లో రికార్డ్ అయినాయి. 11 అద్భుతాలు అపోస్తుల కార్యాల గ్రంథంలో రికార్డ్ అయినాయి. 1, కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర స్వస్థత పొందాడు, పేతురు బాగు చేశాడు. 2, అననీయ సప్పీరాలు తీర్పు చేత దైవికమైన ప్రభావంతో శిక్షించబడ్డారు. 3, పౌలు భక్తుడు కోల్పోయినటువంటి ఆ చూపుని ఏమయ్యాడు? అననీయ ప్రార్థన చేయగానే తిరిగి పొందుకున్నాడు. అది కూడా ఒక అద్భుతం కింద మనం చూడొచ్చు. భక్తుడైనటువంటి పేతురు ఐనయ అనే ఒక వ్యక్తిని, పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచాడు 9వ అధ్యాయంలో. దోర్కాని లేకపోతే తబితాని పేతురు భక్తుడు లేపాడు 9వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో గారడీవాడైనటువంటి ఎలుమా అనబడే వ్యక్తిని పౌలు భక్తుడు ఏం చేశాడన్నా? శిక్షించాడు. ఎలా శిక్షించాడు? నువ్వు అంధత్వము చేత మొత్తబడుదువుగాక అని 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆయన్ని శిక్షించాడు. అది కూడా ఒక అద్భుతం. 14వ అధ్యాయంలో లుస్త్రలో భక్తుడైనటువంటి పౌలు గారు ఒక కుంటివాణ్ణి ఏం చేశాడన్నా? లేపాడు కదా. కుంటివాణ్ణి లేపాడు. లుస్త్రలో బలహీన పాదములు గలవాణ్ణి పౌలు గారు లేపాడు. ఫిలిప్పిలో పూతోను అనే దయ్యం పట్టిన అమ్మాయిని పౌలు గారు స్వస్థపరిచాడు. ఐతుకు అనే ఒక వ్యక్తిని అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో పౌలు 3వ అంతస్తు మేడ మీద నుంచి కింద పడినోడిని, చచ్చిపోయినోడిని పౌలు గారు లేపాడు. ఈ అద్భుతాలన్నీ ఇప్పుడు చెప్పిన 8 అద్భుతాల రికార్డు ఎక్కడ దాకా తెలుసా? ఏ అధ్యాయం అని చెప్పాను? 16వ అధ్యాయం వరకు. 2 నుండి 16వ అధ్యాయం వరకు 8 అద్భుతాలు రికార్డ్ అయినాయి. తర్వాత ఇక ఈ 8వ అద్భుతం తర్వాత క్షమించండి 9 అద్భుతాలు కరెక్ట్. ఐతుకు 20వ అధ్యాయంలో అంతే. మీరు గమనిస్తే 20వ అధ్యాయంలో ఐతుకు లేపబడటం, 28వ అధ్యాయంలో పాము కాటు చేత పౌలు భక్తుడు హాని కలగకుండా బ్రతకటం, 28వ అధ్యాయంలో పోప్లీ అనే ఒక వ్యక్తి యొక్క తండ్రి రక్త విరోచనాలు తర్వాత జ్వరం చేత బాధపడుతున్న వ్యక్తిని పౌలు భక్తుడు ఏం చేశాడమ్మా? స్వస్థపరిచాడు. ఎందుకు ఈ మాటలంటే మీకు కొంచెం కష్టంగా ఉందేమో వీటిని అర్థం చేసుకోవటం. 16వ అధ్యాయం వరకు 8 అద్భుతాలు, 20వ అధ్యాయంలో ఒక అద్భుతం, 28వ అధ్యాయంలో 2 అద్భుతాలు. ఈ సీక్వెన్స్ మీకేం చెప్తుంది? 2వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు 8 గొప్ప అద్భుతాలు. కుంటోడు లేవటం, చచ్చిపోయినోళ్ళు లేవటం, మరి రోగగ్రస్తులు స్వస్థపరచబడటం, అంటే మోర్ వండర్స్, ఎక్కువ అద్భుతాలు ఆ సమయంలో జరిగాయి. ఏ సమయంలో? 16వ అధ్యాయం దాకా. అంటే 16వ అధ్యాయంలో భక్తుడైన పౌలు 2వ సువార్త యాత్ర మొదలుపెట్టాడు. ఫిలిప్పి పట్టణంలో సేవ జరుగుతూ ఉంది. అప్పటికే వాక్యం స్థిరపడటం, సంఘాలు స్థిరపడటం, దైవ ప్రత్యక్షతలు స్పష్టంగా వెల్లడి చేయబడటం, అందరికీ సువార్త వ్యాపించటం జరుగుతూ ఉంది. మీరు గమనించండి, సువార్త ఎక్కువైంది, వాక్యం ఎక్కువైంది, సంఘాలు పెరుగుతూ ఉన్నాయి. ఇవి పెరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు ఏమైనాయి అన్న? తగ్గిపోతూ ఉన్నాయి.
ఆ మాట కోసం నేను ఆ రికార్డ్ మీకు మీ దృష్టిలో 16వ అధ్యాయం దాకా సంఘాలు తక్కువగా ఉన్నాయి, వాక్యం తక్కువగా ఉంది, ప్రత్యక్షతలు తక్కువగా ఉన్నాయి, సేవకులు తక్కువగా ఉన్నారు, దేవుని గురించి చెప్పేవాళ్ళు తక్కువగా ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎప్పుడైతే తక్కువగా ఉన్నాయో అప్పుడు అద్భుతాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు ఆ ప్రపోర్షన్ అర్థమైందా? మోర్ వండర్స్, లెస్ వర్డ్. అంటే వాక్యమేమో తక్కువగా ఉంది, అద్భుతాలేమో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు అంటే వాక్యాన్ని రుజువు చేయటానికి, స్థిరం చేయటానికి, వాక్యాన్ని సపోర్ట్ చేయటానికి. ఇప్పుడు వాక్యం పెరిగిపోయింది, వాక్య ప్రత్యక్షతలు పెరిగిపోయినాయి, దైవ ప్రత్యక్షతలు అర్థమైనాయి. అందరికీ స్పష్టంగా దేవుని గురించిన విషయాలు పౌలు గారి ద్వారా, బర్నబా గారి ద్వారా, తిమోతి ద్వారా అనేక స్థలాలకు సువార్త వ్యాపించింది. ఇప్పుడు అద్భుతాలు ఏమైనాయి? అంటే వాక్యం ఉన్న స్థలంలో ఏముండవు అన్నమాట, అద్భుతాలు ఉండవు. అద్భుతాలు ఉన్న స్థలంలో ఏముండవు అన్నమాట. మీకు అర్థమైందా ఈరోజు? ఎక్కడైతే మీకు అద్భుతాలు, స్వస్థతలు, ఆ తర్వాత ఆశ్చర్యాలు ఇవన్నీ ఉంటాయో అక్కడ వాక్యము ఉండదు. వాక్య ప్రత్యక్షత ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతాలు, సూచనలు, స్వస్థతలు ఉండవు. దాని అర్థం ఏంటంటే వాక్య ప్రత్యక్షత పెరుగుతూ ఉంది అపోస్తుల కార్యాల గ్రంథంలో, అద్భుతాలు తగ్గిపోతున్నాయి. అసలు మీకు ఒక మాట చెప్పాలంటే అద్భుతాలు చేసి సూచక క్రియలు చేసినటువంటి పౌలు లాంటి దైవభక్తులే దేని మీద ఆధారపడటం ఎక్కువైంది. వాళ్ళకు అనారోగ్యం వచ్చినప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ముమ్మారు ప్రభువుని అడిగాను, నాకు ఈ ముళ్ళు తీసేయ్యా అని. కానీ ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు. దే ఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ ప్రేయర్, నాట్ ఆన్ వండర్స్, మెరకల్స్ కదా. తిమోతికి యాక్చువల్గా అయితే ఏం చెప్పాలా? తిమోతి రా నా దగ్గరికి, నేను నీ మీద చెయ్యేస్తా, ప్రార్థన చేస్తా, నీకున్న కడుపు జబ్బు పోయిద్ది అని చెప్పాలి కదా. వాక్యం పెరిగిపోయింది, ప్రత్యక్షతలు వచ్చేసాయి, సత్యాలు తెలిసిపోయినాయి, సంఘాలు స్థాపించబడ్డాయి, సువార్త విరివిగా వెళ్ళిపోయింది. ఇక అద్భుతాల ద్వారా సూచించబడే ప్రమాణం, పరిచర్య లేదు. చిహ్నాలు ఆగిపోయినాయి, సూచనలు ఆగిపోయినాయి, ఇండికేటర్స్ ఆగిపోయినాయి. గుర్తుపట్టడానికి అవసరమైనటువంటి పనులు, చిహ్నాలు, రుజువులు దేవుడు తీసేశాడు. ప్రవచనాలు అంటారు కొందరు. ప్రవచనాలు అంటే నెక్స్ట్ ఇయర్ నీకు పెళ్ళయిద్ది, నెక్స్ట్ ఇయర్ నీకు ఉద్యోగం వచ్చిద్ది, లేకపోతే పలానా నెలలో నీకు ఇది జరిగిద్ది. ఈ మధ్యన కొందరు వాగ్దానాలు అంటున్నారు. అది కూడా చాలా గందరగోళమైనటువంటి మాట. ఏంటిదన్నా? వాగ్దానాలు. ఏం వాగ్దానాలు? ఏం వాగ్దానాలమ్మా? నిజంగా వాగ్దానాలంటే మీకు ఈ నెల లేకపోతే ఈ సంవత్సరం నిజంగా వాగ్దానాలంటే బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ పెట్టి అందులో నుంచి తీయాలి మీరు, ఏనా? అందులో నుంచి తీస్తే ఆ మాట అనకూడదు, కానీ ధైర్యం ఉంటే, ఐ డేర్ టు కామెంట్ దిస్, మీకు ధైర్యం ఉంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం, ప్రతి వచనాన్ని అన్నీ మనం పెట్టి అందులో మీకు నిజంగా ధైర్యం ఉంటే అందులో నుంచి ఒకటి తీసి ఇది నా వాగ్దానం అని చెప్పగలగాల, అప్పుడు మనం ఒప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఏదన్నా నేను క్యాలెండర్లో వేయిస్తా అన్నా, నేను క్యాలెండర్లో వేయిస్తా. ఎప్పుడు వేయిస్తామన్నా? మనం సాగర్ వెళ్తాడు, ఎప్పుడు వేస్తాం బాబు? నవంబర్ నెల నుంచి మొదలు పెడతాం. ఏంటిది బాబు? మనం క్యాలెండర్లు వేయించాలి. క్యాలెండర్ వేయించడానికి వెళ్ళినప్పుడు ఆ క్యాలెండర్ దగ్గర ప్రింట్ చేసేవాడు బిజినెస్ కోసం మనల్ని ఒక మాట అడుగుతారు. ఇక్కడ అడుగుతారు, గుంటూరులో, విజయవాడలో కూడా అడుగుతారు. ఏమడుగుతారు తెలుసా? ఏంటి అన్న, వాగ్దానాల కార్డులు కావాలా? ఏం కార్డులు అన్నా? వాగ్దానాల కార్డులు. వాళ్ళే ప్రింట్ చేస్తారు. ఏంటి? మంచి వాక్యాలు, వాగ్దానాలతో కూడినటువంటి శుభకరమైన మాటలు వాళ్ళే ప్రింట్ చేసి అన్ని కట్టలు కట్టి అమ్ముతాడు. ఎంతకి? 100 వాగ్దానాలు 200, 500కు అమ్ముతారు. దేవుడు వాగ్దానాలను 500కి ఇస్తాడా?
వాట్ డు వి టాక్? ఏం మాట్లాడతాం మనం? అది తెచ్చి సంఘంలో ఒక్కొక్కళ్ళకి ఇచ్చి ఏమంటాం దాన్ని? ఇది దేవుడు నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడన్నా. వెరీ సాడ్, వెరీ సాడ్. దేవుడు అలా ఇవ్వడు. ఇస్తే వాక్యంలో ఉన్న సంగతులన్నీ ఆయన వాగ్దానాలే. కాబట్టి ఇవన్నీ మాయమాటలు కదా. సూచనలు, అద్భుతాలు, సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఆ తర్వాత ప్రవచనాలు అన్నీ దేవుడు ఆయన వాక్యాన్ని స్థిరపరచట కొరకు ఆయన వాడుకున్నాడు, సూచనలుగా వాడుకున్నాడు. ఆ పని అయిపోయిన తర్వాత వాటిని తొలగించి వేశాడు. ఆయన వాక్యం పెరుగుతూ వచ్చింది, ఆ అద్భుతాల యొక్క పని తగ్గిపోయింది. ఆయన ప్రత్యక్షతలు పెరుగుతూ వచ్చాయి, ఆ వాగ్దానాల యొక్క లేకపోతే అద్భుతాల యొక్క అవసరత తీరిపోయింది. అదంతా దేవుడు ప్రక్కన పెట్టేశాడు. ఈ సత్యాలు మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మనం ప్రభు చిత్తమైతే నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఈ కుంటివాడి జీవితంలో నుంచి, అపోస్తులుల యొక్క జీవితంలో నుంచి, ఎవరున్నారమ్మా అపోస్తులు ఇక్కడ? పేతురు, యోహాను. వీళ్ళల్లో ఏమన్నా మంచి గుణాలు మీకు కనిపిస్తున్నాయా? ఉదాహరణకి మీకు అట్లా రుచి చూపించడానికి నెక్స్ట్ వీక్ మీరు ఏమి ధ్యానం చేసి రావాలో చెప్పడానికి, సువార్తలలో వీళ్ళు శిష్యులు ఎలా ఉన్నారన్నా? ఎవరు గొప్ప, కానీ ఇక్కడ ఎలా ఉన్నారు వీళ్ళిద్దరూ? కలిసి పనిచేస్తున్నారు కదా, ఇదొక గుడ్ క్వాలిటీ. ఇంకొకటి, భక్తుడైనటువంటి పేతురు, యోహాన్లు వీళ్ళ సంఘంలో అప్పటికి వీళ్ళు ఇప్పుడు ఈ అద్భుతం చేసే సమయానికి ఎంతమంది ఉన్నారన్న వాళ్ళ సంఘంలో? ఇప్పుడు ఇదిగో 3వ అధ్యాయంలో దగ్గర ఫస్ట్ సందేశంలోనే ఎంతమంది వాళ్ళలో పడ్డారు? 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. అంటే దగ్గర మినిమం 3,000 మంది పైన సంఘంలో ఉంటారు. వీళ్ళకి 3,000 మంది సంఘంలో ఉంటే ఎంత పని ఉండాలా, ఎంత బిజీగా ఉండాలా. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నారు. శిష్యులు, అపోస్తులు అని పిలువబడినటువంటి పేతురు, యోహానుల్లో ఏమి గుడ్ అండ్ గ్రేట్ క్యారెక్టర్స్, క్వాలిటీస్ మీకు కనిపించాయో రాసుకొని రండి. దేవుని చిత్తమైతే ఈ కుంటివాడు, వాడి జీవితం, వీళ్ళు చేసిన అద్భుతం, వాడిని లేపిన విధానం, ఇందులో మీకేమి మంచి క్వాలిటీస్ కనిపించాయో, సువార్తలాగా అనిపించిందా, స్వస్థతలాగా అనిపించిందా, ఇది మంచిదా, ఇలా చేయటం చెడ్డదా, మందిరం లోపల వాళ్ళకి చేయాలా, బయట వాళ్ళకి చేశారు ఎందుకు, మీ దృష్టిలో ఏమనిపించిందో, ఈజ్ ఇట్ ఎ గుడ్ యాక్ట్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ యాక్ట్ ఇన్ యువర్ ఐడియా, అది కూడా దేవుని చిత్తమైతే రాసుకొని రండి. పేతురు భక్తుడు 3వ ప్రసంగం చేశాడు. అక్కడ ఎన్నో ప్రసంగం అన్నా? ఫస్ట్ ప్రసంగం యోధాకి బదులుగా ఒక అపోస్తుల్ని సెలెక్ట్ చేయటానికి మేడగదిలో నిలబడి చెప్పాడు. 2వ ప్రసంగం 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు లేచి నిలబడి ప్రసంగం చేశాడు. ఇది 3వ ప్రసంగం. ఆ కుంటివాడు స్వస్థత పొంది మందిరంలో నిలబడున్నాడు, ఏళ్ళ చుట్టే తిరుగుతున్నాడు. ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? పేతురు, యోహాన్ల చుట్టూ తిరుగుతుంటే ప్రజలందరూ ఏళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు అద్భుతమైన వాక్యాన్ని చెప్పాడు. 3వ ప్రసంగం. ఆ 3వ ప్రసంగంలో మీకేమైనా గుడ్ థింగ్స్ మీరు అర్థం చేసుకుని నేర్చుకునే సత్యాలు ఏమైనా ఉంటే కూడా రాసుకునండి. 1 అపోస్తులలో గుడ్ క్వాలిటీస్, 2 స్వస్థత పొందిన కుంటివాడిలో వాడి జీవితంలో కొన్ని సత్యాలు, 3 పేతురు భక్తుడు చేసిన ప్రసంగంలో కూడా మీకు అర్థమైన కొన్ని సంగతులు మీరు ధ్యానం చేసి రాసుకొని రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ తలంపులు మనందరి వెనికిల్లో దీవించునుగాక.